మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న నిరంజన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సీనియర్ నాయకులందరికీ, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. నిన్న కేసీఆర్ గారు దాదాపు గంటన్నర పైగా, మాతో మీటింగ్ 3 గంటలు, గంటన్నర పైగా మీడియా మిత్రులతోటి చాలా విపులంగా పాలమూరు ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. 2 ఏళ్ల టైం ఇచ్చి 2 ఏళ్ల తర్వాత ఎందుకైతే లేదు, ఎందుకు ఆపిర్రు అన్న కోణంలో ప్రజలకు వివరించాలన్న ఆలోచనతోటి మీరు ఇప్పటికీ స్పందించకపోతే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కొంచెమైనా ఈ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఈ జిల్లా మంత్రులకు కొంచెమైనా జ్ఞానోదయం అవుతుందని అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళా అవే అబద్ధపు మాటలు, అవే చిలిపి చేష్టలు, సీరియస్నెస్ లేకపోవడం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా ఎలక్షన్లలో 2003 కంటే ముందు 2023 ఎలక్షన్లో ఏం చెప్పిండు? పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు, గెలిపేయండి అన్నారు. 14లో 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళను గెలిపించారు. గెలిపించిన పాపానికి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ఒరిగింది పాలమూరు జిల్లాకని అడుగుతా ఉన్నాం. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టడమా? దాని కొరకని నిన్ను గెలిపించింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఒక మోటార్ స్టార్ట్ అవుతుంది ఎట్లా? తర్వాత ఇయ్యాలటి వరకు ఒక అడుగు ముందలకు పోదు ఎట్లా? 6 నెలలు కష్టపడితే అప్ టు కర్వేన వరకు వచ్చి నీళ్ళు వచ్చి ఆగుతాయి. కర్వేన నుంచి పోయి కెనాలకు సంబంధించిన అన్ని టెండర్లు అయిపోయినాయి అప్పుడు ఆ టైంలోనే. 2 ఏళ్లు అస్సలు నిమ్మకు నీరెత్తినట్లు 2 ఏళ్ల కాలం ఎంత వృధా చేసిర్రు. నిజంగా 6 నెలలు అంటే ఒక 1.5 year ముందే ఇవాళ కర్వేన వరకు నీళ్ళు వచ్చేసి అన్ని రిజర్వాయర్లు కలిపితే దాదాపు 70 TMCల నీళ్లు మనం స్టోర్ చేసుకునే వాళ్ళం. ఇయ్యాలంటే దాని మీద చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారి తిట్టడము, అదొక మైక్ పట్టుకుంటే తిట్టడమే తప్ప కేసీఆర్ గారు అన్ని పాయింట్లు నిన్న రేజ్ చేస్తే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో జిల్లా మంత్రులకు సోయి ఎవరికన్నా ఉందా మాట్లాడనీకే? ఎందుకు చేస్తలేమన్న దానికి ఆన్సరే లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు ఆపిర్రు మీరు? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా నల్గొండలో ఆయన పనులు చేసుకుంటూ పోతా ఉన్నాడు స్పీడ్గా. మరి పాలమూరు నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు ముందరికి పోతలేదు? నువ్వు పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి ఓన్లీ కొడంగల్ నారాయణపేట అని ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చి ఇలాగా అదే పాలమూరు రంగారెడ్డి కర్వేన ప్రాజెక్టు ఉదండపూర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా పోతాయి కదా కొడంగల్ నారాయణపేటకి. ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచన చేసిందంటే మేమందరం ఉన్నాం మీటింగ్లో. ఇవాళ ఏ పరిస్థితి అయితే వచ్చి ఇలా క్రాప్ డే హాలిడే ప్రకటిస్తున్న జూరాలకి కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచన చేసి కర్వేల నుంచి పోయే కెనాల్ నారాయణపేటకు కొడంగల్కి ఏదైతే పోతుందో అది కోయిసారి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయే కెనాల్ ఆడ కూడా ఒక అవుట్లెట్ ఇచ్చి ఎప్పుడు కోయిల్సార్ నిండా 365 days ఉండేటట్లు పెట్టి కోయిల్ సాగర్ నుంచి అవసరమైతే ఈ మన అల్లిపూర్ వరకు తీసుకొచ్చి ఆ నుంచి జూరాలకు ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వాలి. లాస్ట్ చివరిలో ప్రతిసారి ఇబ్బంది అవుతా ఉంది జూరాల ఆయకట్టుకొని. అంటే ఆ ప్రాజెక్టు మళ్ళీ దాని కొరకు మళ్ళీ కెనాల్ సైజు మళ్ళీ పెంచినారు. దాని కొరకు 2-3 నెలలు మళ్ళీ డిజైన్ చేంజ్ చేసినాం. అంటే ఆ కెనాల్ కెపాసిటీ పెంచాలి మళ్ళా. అంటే ఈ ఆయకట్టుకు ఈ నీళ్లకు సరిపోయేటంత కావాలంటే మళ్ళీ దాన్ని పెంచి మళ్ళీ దాన్ని అట్లా అంత ముందు చూపుతోటి అంటే రాబోయే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు కూడా ఇట్లా నీటి అవసరాలు ఉండాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు చేస్తే కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు ఇవాళ కేసీఆర్ గారికి పేరు వస్తుందని దాన్ని పడవ పెట్టి ఇలా ఎప్పుడైనా అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోణంలో ఆలోచన చేయాలి, రైతుల కోణంలో ఆలోచన చేయాలా? రాజకీయ కోణంలో ఎట్లా ఆలోచన చేస్తారు? ఒకసారి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యే అయినా ప్రజలకు సంబంధించిన వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చూసినా కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు నువ్వు గెలిచేస్తే బీఆర్ఎస్ పార్టీ గేటు దొబ్బేస్తాం బయట, ఒక ఆయన చంపేస్తా అంటాడు, లేదా నేను చచ్చిపోతా అంటాడు, ఒక ఆయన నేను సంతకాలు పెట్టను అంటాడు. కానీ 10 ఏళ్ల కాలంలో మేము ఎట్లా పనిచేసినాం? అందుకే కదా మాకు అప్పుడు 90% వచ్చింది అధికారం. మీకు ఎంత వచ్చింది? 60% కూడా రాలేదు.
అందుకే ఈ సందర్భంగా మరొకసారి జిల్లా ప్రజలు రైతులు గమనించమని కోరుతా ఉన్నాం. ఇలా నిరంజన్ ఒక చాలా స్పష్టంగా అవగాహన వచ్చేటట్లు ఒక సబ్జెక్ట్ చెప్పింది ఇలా జూరాలకు సంబంధించి. గంత వర్షాలు పడ్డ ఇయర్లనే ఇలా క్రాప్ డే డిక్లేర్ చేస్తూ ఉంటారంటే ఇంకా కొంతమంది తెలివి లేని అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి ఈడబెట్టాలంటారు. ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. నిజంగా ఆ సబ్జెక్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇప్పటికీ మొండివాదన చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న 6 టీఎంసీలో రోజుకు 2 టీఎంసీలు ఎట్లా వెళ్తారు? ఆల్రెడీ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దాని మీద? ఆల్రెడీ జూరాల ఆయకట్టు ఉంది. ఇలా రెండో పంటకే క్రాప్ డే హాలిడే వస్తూ ఉంది. ఇప్పుడు బిందెల నీళ్లు తీసుకోవడం ఈజీయా? ఎక్కువ తీసుకుంటామా లేదా సాసర్లో ఉన్న నీళ్లు తీసుకుంటామా? సాసర్ లాగా జూరాల ఉంది, బిందెలాగా శ్రీశైలం ఉంది. మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా అన్న ఎంత స్పష్టంగా చెప్పిండో దాంతో నిజంగా మీ ఆలోచన ధోరణి మారాలని కోరుతా ఉన్నాం. ఇలా మేమున్నప్పుడు అధికారంలో జూరాలకు నీళ్లు వస్తున్నాయని ఒక రోజు ముందే మాకు ఇన్ఫర్మేషన్ పైనుంచి అల్మట్ నుంచి లేకపోతే వర్షం ఆటోమేటిక్గా ఫ్లో వస్తుందంటే ప్రతి వారానికి ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడుతుండే. లిఫ్ట్లు స్టార్ట్ చేసిరా, నీళ్లు నింపిర్రా, జూరాల నింపిరా, కోయిల్సార్ నింపిరా, ఇక్కడిక్కడ చెరువులు నింపిరా, ఎంత పర్సెంటేజ్ చెరువులు నింపిరు? ఇలా సో ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఉందా? మొన్న వర్షాకాలంలో చూస్తాం జూరాలకు నీళ్లు వచ్చిన తర్వాత 42వ రోజు లిఫ్ట్లు స్టార్ట్ అయినాయి. అది ఎవరికి అన్యాయం జరిగింది? రైతులకు కాదా? 42 రోజుల తర్వాత లిఫ్ట్ స్టార్ట్ అయినాయి. ఏంది ఏమన్నా అంటే రిపేర్లు ముందు చూసుకోవాలి కదా ఎవడన్నా. ఎండాకాలంలో కదా రిపేర్లు చేసి రెడీగా పెట్టుకోవాలి నీళ్ళు వచ్చే లోపల. వీళ్ళకి ఏ పని మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధి లేదు. టైం పాస్ ప్రభుత్వం లాగానే ఉంది తప్ప సీరియస్నెస్ ప్రభుత్వం లాగా లేదు. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలనే కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి కానీ పాలమూరు రంగానికి సంబంధించి కానీ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఆలోచనతోటే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ.